చేస్తున్నావు. సరే ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు. అర్థమైందా? చాలామంది నీతో చాట్ చేయాలని, చాలామంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలామంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇయ్యాలంటే ఏమిస్తావు? మెసేజెస్ చేయకండి హ్మ్. అంతే. వాళ్ళంత ప్రేమతోని అంత ఫ్యాన్స్ అయ్యి మెసేజ్ పెడుతున్నారంటే చేయొద్దని చెప్పి చెప్తావు. సో వ్యూవర్స్ అందరూ ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అన్‌ఫాలో చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో నాకు ఆకలి అవుతుంది, అదైతుంది, ఇదైతుంది, నేను జల్దీ పోవాలని చెప్పి సతాయిస్తుంది. ఇక నీ ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం అన్‌ఫాలో అవుతాను. పక్కకు పోయి నువ్వు చెప్పు ఇక ఏంటి విశేషాలు, ఎట్లా ఉన్నావు? ఇన్‌స్టాలో తినేసి వచ్చాను నేను. తినేసి వచ్చినావు. సో అందుకే నువ్వు గట్టిగా ఉన్నావు. పక్కన ఆమె ఎండుకపోయింది. సో నువ్వు రీల్స్ చేసేటప్పుడు కానీ అసలు నేను ఓపెన్గా అడుగుతున్నా, పక్కన నీ ఫ్రెండే ఉంది, నీ ఫ్రెండ్ రీల్స్ నువ్వు చూస్తూ ఉంటావు, అలా ఎవరు అనలే ఇలాంటి ఫ్రెండ్ ఏందిరా బాబు నీకు అని చెప్పి జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఎవరు అడగలేదు పక్క. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు రీల్స్ ఆమెవి మోడల్వి? ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారబ్బా రీల్స్? నాకు అర్థం అవ్వదు. ఏంది ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారు? రీల్స్ అయితే మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. దొరికింది ఆన్సర్? మా ఇంట్లో వాళ్ళు అయితే ఇన్స్టాలో ఎవరు కూర్చోరు అట్లా. అందుకే ఇట్లా తయారైన నా దాంట్లో అందరు స్టడీ ఎడ్యుకేటెడే. ఇన్స్టా పట్టుకొని ఫేస్బుక్ పట్టుకొని కూర్చోరు. మీ దాంట్లో అందరూ అన్ఎడ్యుకేటెడ్లా? అంటే నీకు చెప్తున్నా చదువుకున్నాడు. ఏమో మరి మోడల్ అంటుంది. సరే నువ్వు రీల్స్ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేసినావు? స్టార్టింగ్ రీల్స్ ఎప్పటి నుంచో చేస్తున్నా, కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా మంత్లీ ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఐపీఎల్ ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట. విరాట్ కోహ్లీకి బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. అవునా? అది ఎక్కువ రీచ్కి వెళ్ళడంతో నెక్స్ట్ వీడియోస్ కూడా విరాట్ కోహ్లీగా చేశాను. ఓకే, అప్పటి నుంచి తిరిగి చూస్తూ ఉంటావు మ్యాచెస్ బాగా? దాని తర్వాత నుంచి చూస్తున్నా. ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైనింగ్. కాలేజ్ ఎక్కడ మరి? చెప్పు చెప్పు. హ్యామ్స్టెక్ లా లేకపోతే ఇంకేం? అందుకు ముందే మొత్తం ఎంక్వైరీ చేసినట్టున్నావు నా గురించి. ఏ కాలేజ్ నీది? హ్యామ్స్టెక్. హ్యామ్స్టెక్. ఓకే, సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు. సో నిజంగా నువ్వు చెప్పాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. నిజంగా? ఈమెకున్నాడు. ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమెకు ఏం పేరు తెలియదు నాకు. చూసినావా? ఆన్సర్ అయితే దొరికింది. సో వ్యూస్ ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటాయా, బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పిన. సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇక పక్కన ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తా. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నావు? నువ్వుతో చెప్పు. అస్సలు లేదు మాకు. అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పి కూడా లేదు. సరే మీ ఇంట్లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఎడ్యుకేటెడ్ బ్రదర్ ఉన్నా అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొన్నావా ఫ్యామిలీ నుంచి? అంటే నీ వీడియోస్ కానీ? నా వీడియోస్లో ఎప్పుడు అట్లా ఏం లేదు. ఓకే, ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రెజర్స్? అంటే నా వీడియోస్ చేయడం అన్ని చూస్తారు, ఎడిటింగ్ చేయడం అంతా చూస్తూ ఉంటారు కదా. తర్వాత దీంట్లో ఏముంది, ఏం లేదు కదా. ట్రోల్స్ అయినప్పుడు చెప్పిన డాడీ ఇట్లా ట్రోల్స్ అయినంటే అవును చూసిన నేను కూడా, పట్టించుకోకు, ఒకవేళ నీది రాంగ్ ఉంటే నేనే చెప్తా ఆపేయమని, కానీ అదేదో అనుకోకుండా అయిపోయింది కదా, దాని తర్వాత నుంచి అట్లా వేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నేను సారీ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను అనమాట సిఎస్కే ఫ్యాన్స్ కి. దాని తర్వాత నుంచి ఇంతవరకు నాకు ఏ ట్రోల్ రాలే. ఒక్క ఆంటీ ఏమో చేశారనమాట నా పైన, చాలా వైరల్ అయింది అది. ఓకే, ఫాదర్ సపోర్ట్ ఉందన్నమాట ఇంట్లో? అందరు చూస్తారు నా వీడియోస్. అందరు చూస్తారా? సో ఇంకోటి, ఆ లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి మన లైఫ్ లో రావద్దు అన్న రోజు ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ రోజు మన లైఫ్ లో అనేది? ఈ రోజే మాది మొత్తం ఇప్పుడు నెగిటివ్ అవుతుంది బయట. ఏమంటావు? ఎందుకు నెగిటివ్ అవుతుంది? సరే నీకేమన్నా అసలు ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను అడుగుతున్నా, ఫస్ట్ లైఫ్ లో ఇలాంటి రోజు అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ ఎందుకు అలా? బయట నెగిటివ్ పోర్ట్రేట్ అయితే మా క్రికెట్ కి ఇంపాక్ట్ పడుతుంది. మనం చక్కగా ఉంటే చక్కగానే ఉంటాయి. అది 1 month బిఫోర్ అయింది, ఇప్పుడు తీసుకొని ఎవరు చేసిన అదే తనము, ఇప్పుడు చేసిన అదే అంటారు. ఓకే సరే, మీ ఫ్యాన్స్ కానీ మీ అభిమానించే వ్యక్తులకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పి పిచ్చిదాని అయిపోతున్నా. అందరు మంచిగా ఉండండి, అంతే. తినండి, తినండి, మంచిగా ఉండండి, దట్స్ ఇట్. ఇంకేం లేదు, అందరు మంచిగా ఉండండి. ఓకే, సో నువ్వేం చెప్తావు అనుకున్నావు మీ ఫాలోవర్స్ కానీ? నేనైతే ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాను, నా కంటెంటే చూడమని చెప్తాను నేను. ఎలాంటి కంటెంట్ ఇస్తావు? క్రికెట్ గురించి. ఇస్తావు. ఇంకోటి, మనం ఎన్ని రీల్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి రీచ్ పోదు.
అవును, నాది 50K మ్యాక్స్ 50K వరకు ఉంటుంది రీచ్. రీచ్ ఉంటుంది. అంటే మ్యాచ్ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా ఇప్పుడు చేస్తున్న దానికి మ్యాక్స్ 40-50 వరకు ఉంది. ఓకే సరే, చివరిగా లాస్ట్ కి మీ ఫ్యాన్స్ కోసం ఒక పాటతో ఎండ్ చేద్దాం మనం. సో ఒక సాంగ్ పాడును. నువ్వే నాతో నవ్వదు. ఎందుకు సాంగ్స్ పాడవు, కనీసం డాన్స్ అన్నది అది కూడా చేయవు. సరే ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ ఇది. నువ్వు ఒక మెసేజ్ ఒక వీడియో రిలీజ్ చేసినావు, వాట్ ద ఫక్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చు అని చెప్పి నేను ఒకటి విన్నా. సో నాపై ట్రోల్స్ వేసుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి కూడా నేను ఒకటి విన్నా. ఏదన్నా చేస్తావా, ఇప్పటికీ చేస్తావా? నాకు ఏం గుర్తులేదు అసలు, అది ఎప్పటిది కూడా. నువ్వు పెట్టలేదు ఆ వీడియో, నా దగ్గర ఉంది. అది స్టోరీయా? లేదు, వీడియో పోస్ట్ చేసిన ఒక వీడియో. సో నాపై ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నేను ఫీల్ కాను. ఏమో గుర్తులేదు. ట్రోల్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ట్రోల్స్ అవుతే నువ్వు ఫీల్ అవుతున్నావు అది ఇది అంటే, నేనే ఒక వాళ్ళపైన ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా, మీ ట్రోల్స్ చేసుకోండి, నాకేం అట్లా లేదు, నేను కూడా ఆల్రెడీ చేసినా కదా అని చెప్పిన అంతే. ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ మార్చినా? అదే అసలు ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ సిట్టింగ్ పొజిషన్ మార్చినాం అని చెప్పి అడిగిన. అదే ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ అసలు ఇక్కడ ఈమె లేదు కదా అప్పటి నుంచి. సరే నువ్వైతే నీకు సంబంధించినవని చెప్పేసినావు. ఓకే, సో ఇప్పటి నుంచి మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావా? దేనికోసం కొత్త లైఫ్? ఇప్పుడు అన్ని బంద్ చేసినావు, తీసేసిన వీడియోస్. నేను ఇప్పుడు బంద్ చేయలేదు. అదే 2 months బ్యాక్ తీసినావు, నాకు ఈ రోజు దొరికినావు కాబట్టి నేను అడుగుతున్నాను. 2 months బ్యాక్ తీసేసిన, దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ ఇప్పటి నుంచి ట్రోలింగ్ వీడియోస్ 2 months బ్యాక్ నేను చేసిందే 1 month, ఇప్పటి వరకు వైరల్ అవుతుంది. దట్స్ ఇట్. వైరల్ అయితే నేనే ఫేమ్ అవుతా, ఫైన్. ఓకే, సో మళ్ళీ మాత్రం చేయవు. ట్రోలింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. ఓకే, వస్తే లేదు, రాను. ట్రోలింగ్ ఆన్సర్ అది కూడా చెప్పు, వస్తే ఏం చేయాలి? నేను రాను అని నేనే చెప్తున్నా కదా, దట్స్ ఇట్. రాను. వచ్చేది ఉంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి అవుతుండే, అవ్వలేదంటే ఇంక అవ్వదు అది. ఓకే, సో ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చిన ఇంటర్వ్యూకి ఈరోజు చేంజ్ ఓవర్ ఎవ్రీ ఇంటర్వ్యూలో, దట్స్ ఇట్. అంతే. నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అనమాట నీ డ్రెస్సింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు. ఓకే ఫైన్. సో వ్యూయర్స్ పక్క అయితే ఆ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మండే మధ్యలోకి వెళ్ళిపోతున్నా, ఒప్పుకున్నావు కదా? 2000% కాంటెంట్ టీజర్ లో కాకలు అయితే నెక్స్ట్ లెవెల్. సో మండే అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ. అనిల్ గుడ్ బాయ్. ఓకే, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శృతి కూడా వచ్చింది ఇంటర్వ్యూలో. మా పైన నెగిటివ్ అట్లాంటిది ఏం పోర్ట్రేట్ చేయకండి, బికాస్ మేము మొత్తం ఉన్నది క్రికెట్ లోనే. ఓకే, దట్స్ ఇట్. ఈయన ఎంత లాగినా కూడా నేను దేనికి ఆన్సర్ ఇవ్వలే. బై గైస్. సో వ్యూయర్స్ మనకైతే మంచి కంటెంట్ దొరికింది. సో ఈ ఇంటర్వ్యూ అయితే పక్కా చూడండి. ఎందుకంటే తను ఈ అమ్మాయి ఉంది కదా, సో ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇగో ఈమె పక్కనుండే నేను చెప్తున్నా, ఇగో ఈ వ్యక్తి ఉందా, ఈ వ్యక్తి చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఇది మాత్రం వాస్తవము. సో తను చదువుకుంది 10th కాదు, ఇంకా తను చదువుకుంది. తను చేసే వీడియోలు కేవలం ఫేమ్ కోసమే చేస్తుంది, జనాలందరినీ ఎర్రి పుష్పాలను చేస్తుంది. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. సో ఇంకోటి పైసలకు బాగా ఆశపడ్డది. సో మండే పక్క ఇంటర్వ్యూ ఇస్తుంది. సో మండే కలుద్దాము. సో ఇంకా part 2 కూడా ఇంటర్వ్యూ ఉంది. ఇంకా నన్ను క్వశ్చన్లు అయితే అడగలేదు, మొత్తం ఏమంటారు మొత్తం ల్యాగ్ చేసింది. మండే రోజు ఇచ్చి పడేసాము, మండే రోజు మళ్ళీ వస్తుంది, మాట ఇచ్చింది. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.